అయ్యో! పాపం గదా! ఇగో సాయి చంద్ భార్య ఎట్లా బాధపడుతున్నదో చూడుర్రి. భర్త పోట్‌వని తీసుకొని పోతుంటే ఆమె కండ్ల పొంటి నీళ్లు దుంకినాయి. ఇక ఆఫీస్‌కు నాకు రుణం తీరిపోయిందా అని తలుచుకొని పాపం తల్లడిల్లిపోయింది. నిన్న మొన్నటిదాకా సాయి చంద్ భార్య రజని రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్పర్సన్‌గా ఉండే గదా! ఇక కొత్త సర్కార్‌లో రద్దు చేసిన కార్పొరేషన్‌లలో గిడ్డంగుల కార్పొరేషన్ కూడా ఉన్నది. ఇప్పటిదాకా ఆ పోస్టులో రజని మేడం ఉంటుండే. ఆఫీస్ ఖాళీ చేయాలని ఆఫీసర్లు ఆర్డర్ చేసిరట. నేనొచ్చి ఖాళీ చేస్తా, నేను వచ్చేదాకా ఏది దియ్యకుర్రి అని రజని మేడం ఆఫీసర్లకు రిక్వెస్ట్ చేసిందట. కానీ ఆమె వచ్చేలోపే సాయి చంద్ పోట్వాలు ఆయన జ్ఞాపకాలను తీసేసిరట. కుర్చీలు గిర్చీలు అన్ని జరిపేసి పెట్టిరట. ఇక అవన్నీ చూసి మస్తు బాధపడ్డది రజని మేడం. సాయి బతుకునుంటే ఈ పదవిలో ఆయన్నే ఉంటుండే. రేపటితో నా పదవి టైం కూడా అయిపోతుండే. విధాన వింత నాటకంలో సాయి దూరం అయితే ఆ పదవిలో రజనే ఉండాలని అప్పటి సీఎం కేసీఆర్ సార్ ప్రేమతోని నన్ను నా కుర్చీలో కూర్చుండబెట్టిండు. అంతేగాని నాకు పదవులంటే రాజకీయాలంటే ఇష్టంతో కూర్చోలే అని ఎమోషనల్గా అన్నది. ఒకే ఆఫీస్లో ఒకే డిపార్ట్మెంట్తో సాయికి నాకు అటాచ్మెంట్ ఉంది కాబట్టి దీన్ని ఖాళీ చేయాలంటే ఆమెనే దగ్గరుండి చేయాలనుకున్నదట. వచ్చినాకనే చేపిస్తా అని కూడా చెప్పిందట. కానీ ఆమె పోయిందాకా కూడా ఆగలేదట. ఇక చూడ్రి నేను వచ్చి తీస్తా సారు అని చెప్పినాక కూడా వినకుండా పోట్వలు గీట్వలు ఎట్లా పీకేసి పక్క పెట్టిరు అని తన్నుకుంటొస్తున్న దుకాన్ని ఆపు కూడా చెప్పింది రజనీ మేడం. పాపం కదా, నిజంగా ఈ ఆఫీసర్లు కూడా ఒక గంట అయితే అయిపోవు. ఇప్పటికే సాయి చంద్రుడైనా బాధపడుతున్నది. ఇక ఇటువంటి చిన్న చిన్న వాటితో ఇంకింత మనసుకు బాధ కదా.